ఇది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయం సందేశానికి స్వాగతం. సువార్త అర్థం కావాలంటే చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. సువార్త అర్థం కానికుండా, సువార్త చాలా మందికి రీచ్ అవ్వకుండా అపవాది చేస్తున్నాడు. మంచి వార్త, మంచి నియమాలు, మంచి విద్య అందరికీ చేరాలి. ఈ ప్రపంచంలో కొంతమంది పిల్లలకి విద్య అందటం లేదు, ఇంగ్లీష్ విద్య అందటం లేదు, కొంతమందికి మంచి అవకాశాలు వారి యొద్దకు చేరటం లేదు, మంచి పుస్తకాలు వాళ్ళ యొద్దకు చేరటం లేదు. మంచిది వాళ్ళ యొద్దకు చేరనీయకుండా చేస్తున్నది ఎవరు? మంచి విద్య, మంచి పుస్తకాలు, మంచి జీవితం వారి యొద్దకు చేరకుండా చేస్తున్నది ఎవరు? ఈ రోజున యేసు ప్రభు వారి శుభవార్త కొంతమంది యొద్దకి చేరనీయకుండా చేస్తున్నారు, చేరిన అర్థం కానీయకుండా చేస్తున్నారు. ఎవరో అడ్డుపడుతున్నారు మానవుల యొక్క మంచి జీవితానికి. బైబిల్ ప్రకారం చూస్తే అపవాదే మంచిని వాళ్ళ యొద్దకి చేరనీయకుండా, మంచి జ్ఞానాన్ని వారి యొద్దకు చేరనీయకుండా చేస్తున్నారు. మానవులకి శుభవార్త అందనీయకుండా చేయడానికి చాలా వాడుకుంటాడు. అడుగుతుందా? ఆ వాడుకునే వాటిలో మొదటి ఆయుధం మతం. మతాన్ని వాడుకుంటాడు. దేవుని యొక్క శుభవార్త, మంచి వార్త, గ్లాడ్ టైడింగ్స్ అంటారు ఇంగ్లీష్లో. పాత నిబంధన గ్రంథంలోనే చెప్పబడి ఉంది ఈ మాట. ఇది మానవుల యొద్దకు చేరకుండా వాళ్ళు బాగుపడిపోతారేమోనని అపవాది ఏం చేస్తున్నాడు? పలు విధములుగా వారి యొద్దకి మంచి చేరనీయకుండా చేస్తున్నాడు. భార్యాభర్తలిద్దరికీ జ్ఞానం ఉంటే మంచి కుటుంబం అయింది కదా, రానియకుండా చేస్తున్నాడు. మన దేశం లాంటి దేశంలో ఇంకా దారిద్ర్య రేఖ కంటే కింద ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? 80 కోట్ల మంది జనాభా ఇంకా రేషన్ మీద బతుకుతున్నారంట. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ మీద బతుకుతున్నారు. ఎందుకని అట్లా? అదే అభివృద్ధి చెందిన దేశాలు తీసుకోండి, ఏదో ఒక 5%, 2%, 3% అంతే. ఇంత పర్సంటేజ్ పీపుల్ ఎందుకు ఇంకా రేషన్ మీద బతుకుతున్నారు? ఆలోచించండి. జ్ఞానం వారికి అందనివ్వటం లేదు, వారికి మంచి విద్య అందనివ్వటం లేదు, వారికి మంచి జీవితాన్ని పొందే అవకాశం కలగనివ్వటం లేదు. అలానే ఈ రోజున అందరికీ శుభవార్త అందితే వారందరి జీవితాలు బాగుపడిపోతాయి. ఆ సంగతి తెలుసు అపవాదికి. అందుకని ఏం చేస్తున్నాడు? అందనీయకుండా చేస్తున్నాడు. సో మతం ద్వారా మానవులకి రాంగ్ సువార్త తీసుకెళ్తున్నాడు. రాంగ్ సువార్త కాకుండా ఇంకా 3 చేస్తున్నాడు. రాంగ్ ఆరాధన కార్యక్రమంలోకి తీసుకెళ్తున్నాడు, రాంగ్ స్వస్థతల కార్యక్రమంలోకి తీసుకెళ్తున్నాడు, రాంగ్ దర్శనాలు అనే కార్యక్రమంలోకి తీసుకెళ్తున్నాడు. ఇవి 3 మెయిన్గా అపవాది యొక్క ఆయుధాలు మతం ద్వారా. బైబిల్ ప్రకారం మనం వీటిని గుర్తించాలి, గమనించాలి, అందరికీ తెలియచెప్పాలి. అన్ని స్వస్థతలు దేవుని యొద్ద నుంచి జరగవు, అన్ని దర్శనాలు దేవుని యొద్ద నుంచి రావు, ప్రతి ఆరాధన దేవునికే చెందటం లేదు. మతం ద్వారా జరిగే పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవి చెప్తున్నాను నేను. ఇంటర్నేషనల్లీ వెరీ వెరీ వెల్ డిజైన్డ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఏంటి? ఫస్ట్ వన్ ఈజ్ వర్షిప్. దెర్ ఆర్ వర్షిప్ లీడర్స్. ఒక జాబ్ ఉంది వర్షిప్ లీడర్స్ అని. వాళ్ళంట అందరినీ వర్షిప్లోకి లీడ్ చేస్తారంట. అదే పెద్ద జాబ్, వర్షిప్ లీడర్స్. ఇంటర్నేషనల్ ఇది. జపాన్లో ఉంది, కొరియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ప్రతి చోట ఉన్నారు వర్షిప్ లీడర్స్. ఎక్కడికి వెళ్తుంది ఇది? రాంగ్ వర్షిప్లోకి వెళ్తుంది. రెండోది ఏంటంటే మిరకల్ వర్కర్స్, స్వస్థతావరాలు కలిగిన వాళ్ళు. టచ్ చేస్తే గిలగిల కొట్టుకులాడతారు, స్వస్థతలు. ఇదొక మాయ, దేవుని మెసేజ్ని అందనీయకుండా, అర్థం కానికుండా చేయటానికి. ఇది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ రోజున చాలామంది బెల్లంపల్లి అని వెళ్తున్నారు. ఇప్పుడు నిన్నారా? ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారు? స్వస్థతలు. ఎక్కడైనా సువార్త స్వస్థతలు కనపడితే చాలు తండోపతండాలుగా వెళ్తారు. దేవుని వాక్యం ప్రకారం స్వస్థతలు ఉన్నాయి, కానీ అన్ని స్వస్థతలు దేవుని యొద్ద నుంచి కాదు. మూడోది ఏంటంటే ఎవరు కనపడి, నాకు కల్లో దేవుడు కనపడ్డాడు, దర్శనం ఇచ్చాడు. ఒక అమ్మాయి కనపడింది, తెల్ల బట్టలు వేసుకొని వస్తుంది నా దగ్గరికి, నాకు బైబిల్ ఇచ్చి వెళ్ళింది. ఒక అమ్మాయి నాకు గ్లాసుతో ఏదో పానీయం ఇచ్చి వెళ్ళింది. ఎవరిని పెళ్లి చేసుకోవాలని నేను ఆలోచిస్తుంది, నిద్రపోతూ ఉంటే దేవుడు కల్లో కనిపించి ఈ అబ్బాయిని చూపించాడు, లేకపోతే ఈ అమ్మాయిని చూపించాడు. అసలు భయంకరంగా దర్శనాలు
ఈ కళలు ఈ రోజున ఉన్నాయండి. మతంలో ఉన్నవారు ఎక్కువ శాతం వీటి బారిన పడుతున్నారు. మనం చెప్పే శుభవార్త అర్థం కానికుండా అపవాది మెయిన్గా ఈ 3 డిపార్ట్మెంట్లను వాడుకొని మనుషులని దూరం చేస్తూ ఉన్నది. అసలు విషయాన్ని గ్రహించకుండా దూరం చేస్తూ ఉన్నది. ఎలా అంటే ఏం లేదండి, వారిని దేవుని విశ్వాసి అని చెప్పి ఆ విశ్వాసి నిజంగా విశ్వాసి కాకుండా అక్కడే పెడుతుంది. ఇది ఎలా అంటే, మీరు దొడ్డిదారిని అమెరికా చేరతారు, అమెరికాలో ఉన్న బెనిఫిట్స్ అన్ని మీకు అందవు. మీరు దొడ్డిదారిని వెళ్ళారుగా, అఫీషియల్గా వెళ్ళారుగా. మీరు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అవుతారు, అక్రమ వలసదారులు అవుతారు. అక్కడ జనాభా లెక్కల్లో నువ్వు ఉండవు. సో గవర్నమెంట్ ఇచ్చు ఆ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి అందవు. సో అట్లా వీళ్ళు పేరుకు మాత్రం విశ్వాసులు, కానీ వారికి దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు ఏం లేవు. మీరెవరో మాకు తెలియదు అంటాడంట ప్రభువారు. వీళ్ళు పేరుకు మాత్రమే సంఘ సభ్యులు, కానీ దేవుని రాజ్యంలో పేరు లేదు వీళ్ళకి, అంటే జీవగ్రంథంలో పేరు లేదు వీళ్ళకి. ఈ విషయాలు ఈ రోజున మనం గమనిద్దాం. ఓకే, ముందుగా యేసు ప్రభువారు మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆ విషయం చూద్దాం. ఎవరిని అనబోతున్నాడో ఆ విషయం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? మీ నామమున పెద్ద పెద్దగా మీటింగుల్లో భాషల్లో మాట్లాడాం, ఆరాధనలు చేశాం. ఇది ఆరాధన కిందకే వచ్చుద్దండి. వర్షిప్ లీడర్స్, వర్షిప్ సెంటర్స్. నీ నామమున ప్రవచింపలేదా? తర్వాత నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు. ఎవరైనా సరే యేసు నామమున అద్భుత కార్యాలు చేస్తే మీరు నమ్మరా? చెప్పండి. ఎవరు నమ్మరు చెప్పండి? అందరు నమ్ముతారు. ఈయన అదే అంటున్నాడు ఈ వాక్యంలో. ఎవరైనా ఒక మీటింగ్ పెట్టి యేసు ప్రభు నామంలో అద్భుత ఆశ్చర్య కార్యములు చేస్తే మీరు నమ్మరా? ఖచ్చితంగా నమ్ముతారు. మరి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇప్పుడు చేస్తారు, అప్పుడు చెప్తారు. అప్పుడు ప్రభువారు ఏమంటారు చూడండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్పుదును. ఇదేంటి, ప్రభువారు ఎంత ఆశ్చర్యకార్యాలు చేసినా కూడా మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా వెళ్ళిపోండి నా యొద్ద నుంచి అంటాడా? ఎందుకని అట్లా? ఎందుకంటే ఆ అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రభువు చేయలేదు. ఎవరు చేశారు? అపవాది ద్వారా అపవాది సంబంధులు చేశారు. ఇప్పుడు నేను మీకు వాక్యములు చూపిస్తా. చూడండి, దేవుని వాక్యం నుంచి అన్నీ బయటపడాలి. అన్ని స్వస్థతలు దేవుని యొద్ద నుంచి రావు. ఇప్పుడు ఫేక్ మోసపూరితమైన సూచక్రియలు ఎలా ఉంటాయి, స్వస్థతలు ఎలా ఉంటాయి? మత్తయి సువార్త 24:24. వాక్యములో మనం తరువుగా లేకపోతే మోసపోతాం అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనబర్చెదరు. యేసు ప్రభు ద్వారా జరిగించిన మహత్కార్యములు ఈ దొంగ ప్రవక్తలు బోధకులు చేసే మహత్కార్యం రెండు ఒకలాగే ఉంటాయంట. మళ్ళీ ఒకసారి చూస్తున్నా చూడండి. అబద్ధపు క్రీస్తులను అంటే యేసు క్రీస్తులాగే వస్తారు వీళ్ళు. అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం అంటే నిజమైన దేవుని భక్తులను కూడా మోసపరుచుటకై గొప్ప సూచక్రియలు మహత్కార్యాలను కనబరచెదరు. మీకెలా తెలుసుద్ది ఇవి దేవునియో కాదో అని? మనకెలా తెలుసుద్ది ఇవి దేవుని నుండి వచ్చినవో కాదో అని? పెద్ద ఛాలెంజ్ ఇది. వారు కూడా చేస్తారంట. ఇట్లాంటి వారినే ప్రభువారు రేపొద్దున మీరెవరో నాకు తెలియదు అనేది వాక్యముని గ్రహించాలి. ఇంకొక చోట కూడా రాయబడింది ఇదే. 2 తెస్సలోనియన్స్ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చూద్దాం. ఆశ్చర్యకార్యములు దేవుని బిడ్డలే చేస్తారనుకుంటున్నారా? అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు కూడా చేస్తారంట. అయితే ఏది దేవుని నుండి వచ్చిందో మరి ఏది దెయ్యం నుండి వచ్చిందో ఎలా తెలుస్తుంది? చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజున మనం చూస్తున్న మెసేజ్.
వీటి వల్లనే అనేకులు తప్పుడు బోధకుల వద్దకు వెళ్ళి అదే సువార్త అనుకుంటున్నారు. ఈ ఆశ్చర్య కార్యముల వలనే చాలామంది దొంగ బోధకుల యొద్దకు వెళ్ళి, దొంగ సువార్తికుల యొద్దకు వెళ్ళి అదే సువార్త అనుకొని వాళ్లే భక్తులు అనుకుంటున్నారు. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక. దాని అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు వచ్చింది మీనింగ్. ఎవరైతే సత్య విషయమైన ప్రేమ అంటే సత్యం మాత్రమే నేను ఫాలో అవ్వాలి అన్న ఆలోచన కలిగి ఉన్నారో వారికి మాత్రమే నిజమైన స్వస్థత ఏంటో అబద్ధమైన స్వస్థత ఏంటో తేటతెల్లమైందంట. ఎవరికైతే నేను సత్యం మాత్రమే ఫాలో అవ్వాలి అన్న ఆలోచన లేదో, నీతిగా మాత్రమే నేను ఉండాలన్న ఆలోచన లేదో, వాళ్ళు అబద్ధ స్వస్థతల మాయలో పడిపోతారు. అదే చెప్తున్నాడు, జాగ్రత్త చూడండి. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వారి రాక అంటే అబద్ధ బోధకులు, లేకపోతే అబద్ధ క్రీస్తులు, లేకపోతే అబద్ధ ప్రవక్తలు, వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ ఈ రకంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకా కింద చదివితే, నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. మళ్ళీ చదువుతాను చూడండి. వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనబరుచు బలమును అనుసరించి ఉండును. నశించుచున్న వారిలో సాతాను యొక్క బలం ఉంటుందంట. సత్య విషయమైన ప్రేమ లేదో వారు అబద్ధాలను నమ్మేస్తారంట. ఈ రోజున మానవులను నిజమైన సువార్త విని నిజమైన విద్యలోనికి రానికుండా చేస్తున్నది ఎవరు? అపవాది సంబంధులు, యేసు ప్రభు సంబంధులనే వేషం వేసి వారికి స్వస్థతలు, మహత్కార్యములు, సూచనలు చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ దేవునికి దూరమే చేస్తున్నారు. నిజమైన రక్షణ వారిని పొందనీయకుండా చేస్తున్నారు. మన సంఘము యొక్క నిజమైన పరిచర్య ఏంటో తెలుసా? అందరినీ నిజమైన రక్షణలోకి తీసుకొచ్చే విధంగా పనిచేయటం. లేకపోతే అందరూ స్వస్థతలు చేస్తారు, ఆ మాయా స్వస్థతలు అందరూ పడిపోతారు. ఇంటర్నేషనల్లీ రినౌండ్ మిరకల్ వర్కర్స్ ఉన్నారు తెలుసా మీకు? వాళ్ళంట ఎక్కడి నుంచి ఉంటారు, అట్లా అంటాడు అనగానే అట్లా నలుగురు పటపటపడి పడిపోతారు. ఏంటి తర్వాత అట్లా అంటాడు, అటు అనగానే వాళ్ళు అక్కడ నుంచొని గిలగిల కుట్టుకులు ఆడుతావు, ఏదో డ్యాన్స్ మనం చూడలేము. అది ఆ స్పీడు, అదొక మ్యాజిక్ అనమాట, మాయ. కొంతమంది నటిస్తారేమో తెలియదు, కొంతమంది నిజంగా ఈవిల్ స్పిరిట్స్ బారిన పడతారేమో తెలియదు. ఎందుకంటే ఉంది, ఈవిల్ స్పిరిట్ లేదంటలా నేను, ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయి. అడుగుతుందా? నేను అందుకే చెప్తున్నా, సత్య విషయమైన ప్రేమ ఎవరికైతే లేదో వారు అబద్ధ బోధకుల మాయలో పడిపోతారు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ స్వస్థత చేసే దగ్గర ఆయన ఇక్కడికి వెళ్ళేసి, ఏమండి వాక్యం ప్రకారం సువార్త ఏంటి? యేసు ప్రభువారు మనకి ఏం చెప్పారు అంటే వాక్యంలో ఉన్న సత్యం అడగాలి వాళ్ళని. అప్పుడు వాళ్ళు చెప్తున్నారో లేదో మీకు తెలుసుద్ది. వాళ్ళ జీవితంలో తొంగి చూడాలి. ఆ స్వస్థతలు చేసేవాడి జీవితంలో తొంగి చూడాలి. వీళ్ళ జీవితంలో వీళ్ళు నిజంగా పరిశుద్ధంగా జీవించుతున్నారా లేదా, వీళ్ళ జీవితంలో నీతి ఉన్నదా లేదా, అది పరిశీలించకుండా వారి స్వస్థతలు మాత్రం మీరు ఫాలో అయ్యారనుకోండి, మాయలో పడిపోతారు. ఎందుకంటే మీరు సత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లా, పైన జరిగే మాయలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలా ఈ లోకంలో అమాయకులైన వారు వారి బారిన పడుతున్నారు. మతం ఈ రకంగా వారిని రాంగ్ సువార్తలోకి నడిపిస్తూ ఉన్నది. జాగ్రత్తగా ఉండకపోతే అందరూ ఈ మాయలోనే పడతారు. నెక్స్ట్ ఆరాధన దగ్గరికి వెళ్దాం. చూడండి, రాంగ్ ఆరాధన ఎలా ఉంటుంది అంటే వాక్యానుసారమైన ఆరాధన కాకుండా ఫేక్ ఆరాధన అనమాట. ఈ ఆరాధన ప్రభువుకి చెందదు. ఎవరికి చెందుతుంది? అపవాదికి చెందుతుంది. 10 ఆజ్ఞల్లో ఆరాధనకు సంబంధించినది ఏమన్నా ఉందా? ఆజ్ఞ చూడండి, ఎన్నో ఆజ్ఞ చెప్పండి.
దేవునికి చెందవలసిన ఆరాధన ఎవరికి చెందకూడదు? విగ్రహాలకు చెందకూడదు. అసలు వేరే ఎవరికీ చెందకూడదు. దేవుని ఆజ్ఞ అదే చెప్తుంది. ఈ రోజున ఆరాధన చేసేవాళ్ళు ఎలా చేయాలని చెప్పాడు యేసుప్రభువు వారు అనండి నాతో పాటు. ఎవరైతే ఆరాధన చేయాలనుకుంటున్నారో వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. మళ్ళీ ఇక్కడ కూడా సత్యం వచ్చింది చూసారా? ఎక్కడైతే ట్రూత్ లేదో అక్కడ అపవాదం ఉంటాడు. నేను చాలా కష్టపడి ఒక పని చేసుకొని వచ్చి మీకు ఇస్తే నన్ను పక్కన పెట్టేసి వేరే ఎవరో ఈ పని చేశారని చెప్పి వాడికి మీరు దండేసి వాడికి కంగ్రాచులేషన్ చెప్తూ వాడికి బహుమతి ఇస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చేసింది కష్టపడి నేను, నా పేరు కూడా ఎత్తకుండా నన్ను పక్కకు నెట్టేసి వేరేవాడు ఎవడికో మీరు ఆ గొప్పతనాన్ని ఆపాదించి వాడికి సన్మానం చేస్తే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. అప్పుడు నేను కదా కష్టపడి పనిచేసింది, నేను కదా దాన్ని సాధించుకొచ్చింది, నాకు ఎంత బాధ ఉంటుంది ఆలోచించండి. ఈ నిజమైన సృష్టికర్తకు చెందవలసిన ఆరాధన ఒక ఫేక్ వ్యక్తికి చెందుతుంటే నిజమైన సృష్టికర్త ఏం చేయాలి? దేవునికి చెందవలసిన ఆరాధన వేరే వాళ్ళకి చెందితే. ఈ దేవుని యొక్క వాక్యాన్ని గమనిద్దాం. ఈ ఫేక్ ఆరాధన, ఈ వర్షిప్ లీడర్స్ చేసే పని ఏంటి? ఈ మతం ఏ విధంగా మనుషులను మభ్యపెడుతుంది, మాయ చేస్తుంది? ముందుగా ఆరాధన అంటే ఏంటో చెప్పమంటారా? ఆరాధన అంటే ఏం లేదండి, దేవుని యొక్క అధికారానికి కంప్లీట్గా లోబడటమే ఆరాధన అంటే. దేవుని యొక్క అధికారానికి కంప్లీట్గా లోబడటమే ఆరాధన. అదే మనం ఇచ్చే స్తుతి, అదే మనం చేసే నిజమైన ఆరాధన. ఏంటి, ఆయనకి లోబడకుండా పెదవులతో మాత్రం ప్రభు నువ్వు గొప్పవాడివి, నువ్వు మంచోడివి, స్తుతి స్తోత్రం అంటే ఆయన ఒప్పుకోడు. ఆయనకు తెలిసిపోద్ది ఇది రాంగ్ భక్తి అని. ఇప్పుడు మీరు ఎవరైనా ఒక సార్ గారిని కనబడినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పి పక్కకి వెళ్ళి వాడిని తిట్టుకుంటే ఎట్లా ఉంటుంది? అది నిజమైన గౌరవం కాదుగా. మీరు నిజంగా ఆరాధించాలంటే ఆ వ్యక్తికి 100% లోబడాలి. అప్పుడే అది నిజమైన ఆరాధన అవుతుంది. దేవుని వాక్యానుసారం అయితే ఇదే కరెక్ట్. ఎవరైతే దేవుని యొక్క అధికారానికి కంప్లీట్గా లోబడ్డారో వారే నిజంగా ఆరాధిస్తున్నట్టు ప్రభుని. 15వ అధ్యాయము మత్తయి సువార్త 7వ వచనం, 7 నుంచి 9 వచనాలు కలిసి ఉన్నాయి. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తుదురు గాని వారి హృదయము నాకు దూరంగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి. ఇందులో చాలా లోతైన భావాలు ఉన్నాయండి. పెదాలతో ఆరాధించేది ఆరాధన కాదంటున్నాడు. అంటే స్తుతి 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 స్తోత్రం 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 ఈ కాదు. లేకపోతే ఆరాధనా ఇట్లా పాటలు పాడతాం కాదు. తర్వాత చాలామంది హల్లెలూయా పెద్ద హల్లెలూయా మ్యూజిక్లు, అసలు మెస్మరైజింగ్ మ్యూజిక్లు అనమాట. భయంకరమైన ఏంటంటే గిటార్లు, రాక్ బ్యాండ్, హల్లెలూయా, మళ్ళీ డ్యాన్సు నైస్గా గ్రేషియస్గా. అమెరికా వాళ్ళు ఎక్కువ చేస్తారు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఫస్ట్ ఇట్లాంటి వీడియోలు రిలీజ్ అయినాయి. అమెరికన్ కైండ్ ఆఫ్ వర్షిప్ అనమాట ఇది. అదేంటంటే రాక్ స్టార్ ఎలా అయితే పాటలు పాడతారో అలా ఒక పెద్ద ఇట్లా ఆవరణంలో పెడతారు, ఒక స్టేడియంలో పెడతారు. అందరూ వెళ్తారు వర్షిప్ చేయడానికి యేసు ప్రభువునంట. ఇక వాళ్ళు పాటలు పాడుతూ ఉంటారు. జీసస్ అనుకుంటే పాటలు పాడుతుంటే అందరూ ఇట్లా చేతులు ఊపుకుంటూ ఇట్లా ఒక రాక్ బ్యాండ్ స్టైల్. ఇప్పుడు మొదలైంది అనుకుంటున్నారు, ఎప్పటి నుంచో మొదలైంది. అది వర్షిప్ అనుకొని చాలామంది ఇప్పటికి కూడా మాయలో ఉన్నారు. ఇది కేవలము పెదవులతో స్తుతిస్తూ వారి జీవితంలో ఏమాత్రం కూడా దేవునికి విధేయత లేదు. జీవితాలు ఎంత చండాలంగా ఉంటాయి, మాటలు ఎంత చండాలంగా ఉంటాయి, ప్రవర్తన ఎంత చండాలంగా ఉంటుంది. ఇంట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళ ఇల్లు ఎంత భయంకరంగా ఉంటుందో. అందుకే ప్రభువారు అంటున్నారు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగానున్నది. పైగా వీళ్ళు చేసే ఆరాధన ఎలాంటిది? మనుషులు కల్పించిన పద్ధతులు. ఏమంటే మనుషులు వర్షిప్ లీడర్ రండి, వర్షిప్ లీడర్ ఆయన మంచిగా నిన్ను వర్షిప్లోకి నడిపిస్తారు. ఏందది? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని, ఇవి దేవుడివి అని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఏమైనా మనుషులు కల్పించినది ఒకటి చెప్పమంటారా? క్రిస్మస్, క్వార్టర్ క్రిస్మస్, సెమీ క్రిస్మస్,
ప్రీ క్రిస్మస్, ఆఫ్టర్ క్రిస్మస్, ఎన్ని రకాల క్రిస్మస్లు, ఇవన్నీ మనుషులు కదా ఏర్పాటు చేసింది. బైబిల్ ఎక్కడ ఉందా? సో మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశంలని. అసలు క్రిస్మస్ అంటే ఏం తెలుసా మీకు? క్రీస్తు ఆరాధన, బాలయేసు ఆరాధన. ఎందుకు ఆరాధిస్తారు తెలుసా? అప్పుడంట దేవదూతలు వచ్చి ఆరాధించారంట, అందుకని మనం కూడా ఆరాధించాలంట. ఒకవేళ దేవదూతలు ఆరాధించినది మనం కూడా చేయాల్సి ఉంటే యేసుప్రభు గారు చెప్పడా? 33.5 సంవత్సరాలు బతికాడు కదా భూమి మీద, ఆయన చెప్పడా? ఆయన చేయించడా? శిష్యులు చేయరా? కనీసం వారికి లేదా ఆ జ్ఞానం? ఇప్పుడు వచ్చిన వీళ్ళకి వచ్చిందా ఎలా చేయాలని? క్రీస్తు ఆరాధన చేయాలి, అదే క్రిస్మస్ అని. ఎంత మీనింగ్లెస్ మార్గం ఆలోచించండి. సో ఫేక్ ఆరాధన మనుషులని నిజమైన దేవుని రక్షణలో నుంచి బయటికి తీసుకెళ్ళుద్ది. మతం అది చేస్తున్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23 వచనం. ఇటివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కాదు. కాంటెక్స్ట్ ఏంటి? 20వ వచనం చూడండి. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చెయ్యరు. కాంటెక్స్ట్ అది. మీరు దేవుని మార్గంలో ఉంటే లోకస్తులు చెప్పినట్టు చెయ్యరు, లోక పద్ధతులు పాటించరు. ఆ కాంటెక్స్ట్లో ఏం చెప్తున్నాడు? 23వ వచనం, స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను జ్ఞాన రూపకమైనవి ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రం ఎన్నిక చేయదగినవి కాదు. పైన చెప్పిన ఈ మానవ సంబంధమైన ఆరాధన విషయంలో కానీ, వినయం విషయంలో కానీ, దేహశిక్ష విషయంలో కానీ జ్ఞాన రూపకమైనవని ఎంచబడుచున్నవి అంట. ఇవి ఎంతమందికి అర్థమైంది? ఇవి ఈ లోకంలో మంచిగానే ఎంచబడుతున్నవి అని అర్థం. కానీ పౌలు ఏమంటున్నాడు చూడండి, కానీ శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో, అంటే శరీర కోరికల యొక్క నిగ్రహం విషయంలో, అంటే కొంతమందికి తిండి అంటే బాగా ఇష్టం, అక్కడ నిగ్రహం లేదు. దేవుడు వద్దన్నాడు కానీ వీళ్ళు తింటారు. అంటే శారీరక కోరికల యొక్క నిగ్రహం విషయంలో, అంటే మనకి ఏ కోరికలు ఉండాలో ఆ కోరికలు ఉండకుండా విపరీతమైన రాంగు కోరికలు ఉండటం అన్నమాట. అక్కడేం కంట్రోల్ లేదు మనిషికి. ఎన్నిక చేయదగినవి కాదు. సో ఇవి ఉపయోగపడవు అంటున్నాడు. ఈ యొక్క వాక్యం యొక్క భావాన్ని మరొకసారి ప్లెయిన్గా చెప్తున్నా వినండి. ఈ లోకంలో ఏదైతే మనుషులు పెట్టిన నియమాలు ఉన్నాయో అవి దేవునికి సంబంధించిన వాటిలో ఎన్నికదగినవి కాదు. ఒకవేళ నీకు ఎంతో కొంత ఉపయోగపడవచ్చు ఈ లోకంలో, ఏంటి, కానీ ఉపయోగం లేదు. ఏ పాయింట్లో? స్వేచ్ఛారాధన విషయంలో. అంటే నేను ఎట్లా పడితే అట్లా ఆరాధిస్తాను అన్న విషయం తప్పు అంటున్నాడు ప్రభు. 23 వచనంలో ఫస్ట్ ఏముంది? స్వేచ్ఛారాధన విషయంలో, అంటే స్వేచ్ఛగా ఆరాధించటం అన్నమాట, యథేచ్ఛగా ఆరాధించటం అన్నమాట. అలాంటిది తప్పు. అలాంటిది చేయటం వలన ఆ నిగ్రహం అనేది కలుగదు. అది దేవుని వాక్యానుసారం కాదు. అంటే ఏంటి? ఆరాధన విషయంలో మానవుల్ని తప్పు త్రోవలోకి తీసుకువెళ్ళి దేవునికి దూరము చేస్తున్నారు ఈ మతస్థులు. ఆరాధన సరిగ్గా చేయకపోతే ఎవరికి వెళ్తుంది ఆరాధన? దెయ్యానికి వెళ్ళుద్ది, అపవాదికి వెళ్ళుద్ది. మనుషులు కల్పించిన పద్ధతులను అనుసరించి ఆరాధించారంటే దెయ్యానికే వెళ్తాయి. నిజమైన ఆరాధన దేనిలో ఉంది? నువ్వు నీతిగా, పరిశుద్ధంగా, దేవుని వాక్యానుసారంగా జీవించడంలోనే నిజమైన ఆరాధన ఉంది. మనందరం కూడా ఒకసారి ఈ రోజును గమనించుకోవాలి. మన జీవితంలో నిజంగా నీతి జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? అవి చేయకుండా మిగతా ఏం చేసిన ప్రభువారు మెచ్చరు. ఈ విధంగా చాలామంది ప్రవక్తల ద్వారా దేవుడు చెప్పించాడు. ఇప్పుడు ఆ వచనాలను చూడలేదు నేను. అయితే ఈ ఫేక్ వర్షిప్ని వాడుకొని అపవాది మానవులను బాగా దూరం చేస్తున్నాడు.
వారిని మేము రక్షించబడ్డాం, మేము దేవుని బిడ్డలమే, మేము విశ్వాసులమే అనుకునేటట్లు మాయలో పెడుతున్నాడు. అందుకే ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడికో వెళ్తారు ఈ ఆరాధన చేయడానికి, స్వస్థతలు పొందటానికి. నెక్స్ట్ ఈ కళలు ఏంటి, ఈ డ్రీమ్స్ ఏంటి, దర్శనాలు. ఎవరు పడ్డా దర్శనాలే, ఎవరికి పడితే వాళ్ళకి దర్శనాలు. జీవితంలో భయంకరమైన పాపం ఉంటుంది కానీ నాకు దర్శనం వచ్చిందని చెబుతారు. జీవితంలో అబద్ధాలు ఫుల్గా చెప్తారు కానీ రాత్రి నాకు దేవుడు దర్శనం ఇచ్చాడట. నీ జీవితంలో నీ నోటి నుంచి మాట వచ్చే మాట మేము ఒక్కటే నమ్మలేం, కానీ నీకు దర్శనం వచ్చిందంటే మేము ఎట్లా నమ్ముతాం? దేవుడు రాత్రి నాకు కళ్ళు చూపించాడు. ఏం కళ్ళు చూపించాడు నీకు? రాత్రి బాగా దేని గురించి ఆలోచిస్తా పడుకున్నావో ఉదయం కల్లా అదే కళ వచ్చింది. రాత్రి నువ్వు బాగా ఆలోచిస్తున్నావు అనుకో, ఏమని, అప్పులు బాగుండి ఇది ఎట్ట తీర్చాలి ఇది అది అని బాగా అప్పు గురించి ఆలోచించావు అనుకోండి, నువ్వు నిద్ర లేచేసరికి ఆ అప్పు రిలేటెడ్ ఒక కళ వచ్చింది. లేకపోతే కుర్రోళ్ళు పడుకుంటారు, ఐశ్వర్య బాగా అందంగా ఉంది అనుకుంటా పడుకుంటారు. ఉదయానికల్లా ఆ రిలేటెడ్ కళలే వస్తాయి. మీకు వచ్చే కళలు మీ బుర్రల్లోకి చేరిన ఇన్ఫర్మేషన్ బట్టే వస్తాయి. దేవుడిచ్చి దర్శనం వేరుగా ఉంటుంది. ఎక్కువగా మీరు దేన్ని ఆలోచిస్తున్నారో దాన్ని ఆలోచిస్తూ పడుకోండి, ఉదయం కల్లా దానికి రిలేటెడ్ ఒక కళ వచ్చింది. ఎవరైనా నాకు ఈ కళ వచ్చింది అనగానే రాత్రి ఏం ఆలోచిస్తూ పడుకున్నామని అడగండి. మతంలో ఉన్న విశ్వాసులు మతస్థులు ఏం చెప్తారు తెలుసా? రాత్రి నాకు ప్రభు కళ్ళలో వచ్చాడండి. చాలామంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళి అడుగుతారంట యవనస్తులు వాళ్ళు, సార్ పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి, మరి రమేష్ సురేష్ వీళ్ళిద్దరిని ఎవరిని చేసుకోవాలో ప్రభుని అడిగి చెప్పండి అంటారు. మీకు ఇంకా చాలా విషయాలు తెలియదు. రకరకాల అద్భుతమైన వ్యక్తులు ఉంటారు ఈ మతంలో. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసిందండి, నాకు ఉట్టిగా కళ్ళు వస్తాయండి, నేను 14 సంవత్సరాలు ఇప్పుడే కళ్ళు వచ్చింది, నేను బైబిల్ పట్టుకుని సువార్త సేవ చేస్తున్నానని చెబుతుంది. చాలా దర్శనాలు వచ్చినాయి, యేసుప్రభు డైరెక్ట్గా నాకు కనపడ్డాడు, వచ్చి నా తల మీద చేయబెట్టాడు, నన్ను ఆశీర్వదించాడు, ఇవన్నీ చెబుతుంది ఆవిడ. నేను మళ్ళీ ఎప్పుడు ఫోన్ చేయమంటారని అడుగుతుంది. నా మెసేజ్లను నిన్న తర్వాత ఫోన్ చేయాలి అని చెప్పాను. చాలామంది ఈ యొక్క దర్శనాలు కళల విషయంలో తప్పిపోయారండి. కొన్ని వాక్య భాగాలు చూపిస్తే మీకు అర్థమైంది. ఓకే, ఎలా ఏంటి ఎలా జరుగుతుంది, ఈ ఫేక్ పీపుల్ ఎలా ఉంటారు, నిజంగా దేవుని దర్శనం వస్తే ఎలాగో ఉంటుంది, లేకపోతే ఫేక్ దర్శనం వస్తే ఎలా ఉంటుందో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఫేక్ డ్రీమ్స్. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములను ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడువగా వానితో మీకు కీడు రాదని చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శనమును బట్టి పలుకుదురు. జాగ్రత్త వహించాలి, వీళ్ళు ఎలా పడితే అలా చెప్తారు. ఇవన్నీ ఫాల్స్ అన్నమాట. సో జాగ్రత్త గమనించాలి. చాలామంది దేవుని భక్తులుగా వచ్చి మిమ్ములను వారి మూర్ఖత చొప్పున వారికి తోచినవి చెప్తారు. జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ 29వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి, మీలో కలలు గను వారి మాటలు వినకుడి. వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు, నేను వారిని పంపలేదు. ఇదే యెహోవా వాక్కు. సో దేవుడు పంపని వారు కూడా వచ్చి ప్రవచనాలు చెప్తారు, కళలు చెప్తారు, దర్శనాలు చెప్తారంట. మంత్రగాళ్ళంట వాళ్ళు. ఎవరైతే దేవుని పేరట మాయ చేస్తున్నారో, ప్రజల్ని ఇట్లా పడేసి కింద పడేసి చేస్తున్నారో, వాళ్ళు మంత్ర విద్యనే చేయుచున్నారని మనకు అర్థమవుతుందా లేదా? వాళ్ళు మంత్రగాళ్ళు అని మనకు అర్థమవుతుందా లేదా? కానీ చాలామంది వారి బారినే పడుతున్నారు. మీకు తెలుసో తెలియదో నేను ఒక విషయం చెప్తున్నా. ఏదో మందు అంటారు, ఏదో మందు పెట్టారు అంటారు. విన్నారా ఎప్పుడన్నా? ఆ మందు ఎవరికైతే పెట్టారో ఆ వ్యక్తి ఈ వ్యక్తికి లోబడిపోతాడు, చెప్పిందల్లా వింటారు. ఇంకా యాక్చువల్గా మందు కింద ఏం లేదు అక్కడ. అదొక మ్యాజిక్, అదొక బ్లాక్ మ్యాజిక్.
అది తెలుగులో ఏమంటారు? చేతబడి. అంటే ఏంటి? ఒక వ్యక్తిని వశము చేసుకోవటం అన్నమాట. ఇంకా చెప్పాలంటే వశీకరణ విద్య ఏదో అంటారు, వశము చేసుకోవటం అన్నమాట. ఒక విధమైన మాయలో ఒక వ్యక్తిని పడేయటం అన్నమాట. సో వాళ్ళ యొక్క జడ్జిమెంట్ ఏముండదు, ఇంకా మాయలో పడిపోతారు. ఇది మంత్రగాళ్ళు, మంత్రజ్ఞులు చేసే పని. అందరికి అర్థమైందా? సో కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ డ్రీమ్స్ గురించి చెప్తారు, దర్శనాల గురించి చెప్తారు. నమ్మవద్దు. దేవుని వాక్యంలో దర్శనాలు ఉన్నాయి. ఆత్మచేత వచ్చే దర్శనాలు వేరు, ఈ మాయా దర్శనాలు వేరు. వాటిని మీరు నేను ఎలా పరీక్షించాలి? ఎలాగైతే నిజమైన స్వస్థతలకి, రాంగ్ స్వస్థతలకి ఎలా అయితే సత్యం ఉపయోగపడిందో, ఎలాగైతే నిజమైన ఆరాధనకి, ఫేక్ ఆరాధనకి సత్యం ఉపయోగపడిందో, అలాగే నిజమైన దర్శనానికి, రాంగ్ దర్శనానికి సత్యమే ఉపయోగపడుద్ది. సో మీరు నేను వాక్య సత్యంలో కరెక్ట్గా లేవనుకోండి, మాయలోనే పడిపోతాం. మాయలో పడకుండా ఉండాలి. అందుకే మనందరం ఉదయాన్నే బైబిల్ చదివేది, నేర్చుకునేది. ఇట్లా ఉంటుంది విషయము, ఇట్లా ఉంటుంది విషయం అని నేర్చుకునేది. మతము మనిషిని మోసం చేస్తూ ఉన్నది. దేవుడు ఇచ్చు నిజమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని వారు పొందనీయకుండా, నిజమైన రక్షణను వారిని పొందనీయకుండా రాంగ్ దాంట్లోకి తీసుకెళ్తుంది అపవాది. అపవాది చేసే మాయ ఏంటి? నకిలీ చేసుద్ది, పూర్తిగా వేరు చేయదు. అదే కదా, డిగ్రీ ఉంటుంది, ఫేక్ డిగ్రీ ఉంటుంది. సో అపవాది యొక్క మాయ అంటే పూర్తిగా తీసేస్తే మీకు అర్థమైపోద్దిగా. అందుకని దేవుని వాక్యానుసారంగా ఉన్నట్టుగా, దేవుని మార్గంలో ఉన్నట్టుగా చూపించుద్ది అనమాట మాయలో పడేయటానికి. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం. ఇప్పుడు చదువుతాను చూడండి. ప్రవక్తయే గాని, కలలు కనువాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియలను, మహత్కార్యములను చేసి నీవు ఎరుగని ఇతర దేవతలను అనుసరించి పూజించుదము రమ్మని చెప్పిన ఎడల, అతడు నీతో చెప్పిన సూచక్రియలు గాని, మహత్కార్యములు గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలైనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుచున్నాడు. చూసారా? దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కూడా. మీరు నిజంగా సత్యంలో ఉన్నారా, సత్యంలో లేరా అని చెప్పేసి ఒక ఆశ్చర్యకార్యం వేరే దొంగోడి చేత చేపిస్తాడంట. ఒక దొంగ బోధకుడి చేత మంచి ఆశ్చర్యకార్యం జరుగుద్దంట. అప్పుడు మీరు మోసపోతారా? లేదో దేవుడు చూడటానికి అట్లా జరిగిస్తాడంట. 4వ వచనం చూడండి. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనని సేవించి, ఆయనని హత్తుకొని ఉండవలెను. సో దేవుడు ఇచ్చు కలలు, దర్శనాలు వేరు, అపవాదు చూపించు దర్శనాలు, కలలు వేరు. దేవుడు ఇచ్చు స్వస్థత వేరు, అపవాది ఇచ్చు స్వస్థత వేరు. దేవుడుకి చేయవలసిన ఆరాధన వేరు, అపవాది ద్వారా ఫేక్ ఆరాధన చేయటం వేరు. సో ఎవరైతే ఇవి గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నారో ఈ రోజున మతం బారిన పడుతున్నారు, వారు మోసపోతున్నారు, వారి రక్షణ చాలా ప్రమాదంలో ఉన్నది. ఇప్పుడల్లా వాళ్ళు బయటపడతారా? మరి కోత ఎందుకు కోస్తారు చెప్పండి? పంట తీసుకోవటానికి. కోత కోసి అందులో చెడు పనులను ఏరేసి పక్కన పెడతారు, మంచి పనులను తీసుకుంటారు, నూరుస్తారు, మళ్ళా అందులో తాలు తూర్పారబడతారు. ఒరిజినల్ ఏమో ఇక్కడే పడుతుంది, తాలేమో అటు పక్క పడుద్ది. ఇప్పుడు ఎంతమంది అయితే దేవుని సంబంధించిన విశ్వాసులు ఉన్నారని అనుకుంటున్నారో, ఇప్పుడు ఏమి దేవుడు డిస్టర్బ్ చేయడు. గురుగులు, గోధుమలు అన్నీ కలిసే ఉంటాయంట. కోతకాలం వచ్చుద్ది, కోత కోస్తాడు దేవుడు, ఆ పనులన్నీ తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి తీర్పులో, అంటే మంచి పన ఒకవైపు, ఫేక్ పన ఇంకొక వైపు పక్కన పెట్టేసి, ఆ ఫేక్ పనులన్నీ తీసుకెళ్ళి అగ్నిలో కాల్చివేస్తాడు.
మోసపోకూడదు అని ఈ రోజున ఈ మాటలు నేను చెప్తున్నాను. రక్షణే ప్రమాదంలో ఉన్నది అని నేను ఈ రోజున ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. సుప్రియ దేవుని బిడ్లారా, యేసు ప్రభువారి యొక్క సువార్త ప్రకారం మనందరము మంచి జీవితము, అద్భుతమైన జీవితము, నిత్య జీవము పొందుకునే రాజ్యంలోకి వెళ్తాం. కానీ అపవాది మనుషులంటే కోపము, ద్వేషము, దేవుని పోలికలో దేవుని ఇమేజ్లో ఉన్న మానవులను చూస్తే వాడికి ఈర్ష్య, ద్వేషం. వాడు ఎటు నాశనమైపోతున్నాడు కాబట్టి వాడు నాశనం పొందే ముందు ఎంతమందినైతే నాశనం చేయగలడో అంతమందిని నాశనం చేయటానికి మతము ద్వారా, రాంగు స్వస్థతల ద్వారా, రాంగు ఆరాధన ద్వారా, రాంగు దర్శనాలు, కళలు అని చెప్పేసి వీటి ద్వారా ఎంతమందిని మోసం చేయదలుచుకుంటే అంతమందిని మోసం చేసి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన రాజ్యంలోకి ప్రవేశించనీయకుండా చేస్తున్నాడు. ఇప్పుడైనా కళ్ళు తెరిస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది. లేకపోతే కోతకాల సమయంలో, తీర్పు సమయంలో అందరూ దొరికిపోతారు. అందుకే దేవుడు ముందుగానే వార్నింగ్ ఇస్తున్నాడు మన యొక్క సంఘం ద్వారా. ఈ రోజున ఉన్న క్రైస్తవ మత సభ్యులకి దేవుడు వార్నింగ్ ఏంటంటే, తండ్రి చిత్తం చేయకుండా మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని స్వస్థతలు చేసినా, ఎన్ని మహత్కార్యాలు చేసినా, ఎన్ని దెయ్యాలు నెలగొట్టినా, ఎంత అద్భుత కార్యాలు చేసినా, రేపొద్దున ప్రభువా మీరెవరో నాకు తెలియదు, ఎందుకంటే మీరు చేయవలసింది చేయకుండా అపవాది మాయలో, మతంలో పడిపోయారు కాబట్టి అని ఆ రోజున ఖచ్చితంగా ప్రభువారు అనబోతున్నాడు. నేను అంటానని ముందుగానే చెప్పి రాసించాడు ప్రభువారు మత్తయి సువార్త 7:22లో. సో ఈ విధంగా ఈ యొక్క హెచ్చరికతో కూడిన సువార్త సందేశాన్ని అందరూ విని చక్కగా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈనాటి ఈ సువార్త సందేశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.